పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన లేదు పాప విమోచన పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైని కలదు ఉన్నతం వగు యేసుని నామం అన్ని నామములకు పైని కలదు ఉన్నతం వగు యేసుని నామం యేసు నామములో శక్తి గలదు యేసు నామములో శక్తి గలదు దోషులకు శాశ్వత ముక్తి గలదు దోషులకు శాశ్వత ముక్తి గలదు పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాప లేదు పాప మోచన పైనున్న ఆకాశమందున జిందా ఖురానికి మసీకి పాపి రక్షకుడైన యేసు క్రీస్తు వారికి హల్లెలూయా. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని పరిశుద్ధమైన బైబిల్లో రాయకపోతుంది కూడా. అయితే మనం గమనించినట్టయితే పరిశుద్ధమైన బైబిల్ ఏ విధంగా తెలివిస్తూ ఉంది ఏమంటే మనుషుడు పాపం వల్ల ఏమైపోతున్నాడంటే నరకానికి పాత్రుడవుతున్నాడు. పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? మనము సాధారణంగా చెప్పొచ్చు, అబద్ధం ఆడితే తప్పని మనకు తెలుసు, దాన్ని మనం పాపం అంటాం.